40 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఈగిల్ ఏం చేస్తుందంటే తన ముసలి బారిపోయిన వెంట్రుకల వల్ల భారంగా ఉంటుంది ఎగర్లో, ముక్కు బెండ్ అయిపోతుంది ఆహారం సమకూర్చడానికి, కాళ్ళు యొక్క గోళ్ళు కూడా బెండ్ అయిపోతాయి, అవి షార్ప్గా ఉండవండి. అలాగే కూర్చుంటే 40 ఏళ్ళకి చచ్చిపోతుందండి అది. అదొక 150 రోజుల పాటు కఠినమైన నియమాలు పాటిస్తుంది. ఫస్ట్ తను ముక్కుది తోటి టప 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 4 కేసి పట్టుకుంటుందండి, ముక్కు ఊడిపోతుందండి. అప్పుడు కొత్త ముక్కు వస్తుంది, షార్ప్గా ఉంటుందండి, ఇది కొండ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మన యోగాసనాలు, మెడిటేషన్, ప్రాణాయామాలు అంటే తపస్సులు అంటే అది కూడా తపస్సు కొండ మీదకి వెళ్ళిపోతుంది, అక్కడ పీక్ కొత్త ముక్కు వస్తుందండి. ఇప్పుడు కొత్త ముక్కుతో ఏం చేస్తుందంటే మొత్తం వెంట్రుకలన్నీ తీసేసుకుంటుందండి, సెలూన్కి వెళ్ళినట్టుగా తనకు వెంట్రుకలన్నీ తీసుకుంటుందండి, కొత్త వెంట్రుకలు వస్తాయి. కాళ్ళని కొన్న గోల్డ్ని టప 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 పైకి తొక్కల గిక్కలన్నీ పీకేస్తుందండి. చక్కగా ఈ ఎండిపోయి బెండ్ అయిపోయిన ముక్కు, షార్ప్ ముక్కు వచ్చింది, బెండ్ అయిపోయిన వేళ్ళు పట్టుకోవడానికి లేకుండా ఉన్న వాటిని ఇవన్నీ పీకేయడం వల్ల కొత్త వచ్చినాయి. 40 ఏళ్ళ వయసులో జరిగిన ఈ ప్రక్రియకి 150 రోజులు కష్టపడితే ఇంకొక 30 సంవత్సరాల పాటు అది బ్రహ్మాండంగా కొత్తగా రెక్కలు వచ్చాయి అన్న చెప్పేసి విహంగా వీక్షణానికి వెళ్ళిపోయిందండి. గద్ద కొన దూరదృష్టి, అందుకే విష్ణుమూర్తి గద్దని వాహనంగా పెట్టుకున్నాడు. మన జీవితం అనేది ఒక వేష. మీరు ఇంకా అదృష్టవంతులు. ఒక 60-70 సంవత్సరాల క్రితం యావరేజ్ మనిషి బతికిది ఏంటంటే 38.7 సంవత్సరాలు మాత్రమే. అప్పుడు ఏ వ్యాక్సిన్స్ కానీ ఆరోగ్యకరమైన ఇది గది లేదు. ఒకరు కలరా వస్తే ఊరంతా చచ్చిపోయేవారు, ఒకరు ఇంకొక జబ్బు వస్తే ఊరంతా చచ్చిపోయేవారు. టైఫాయిడ్లు లేదా కొట్టే మలేరియా, ఫైలేరియా. ఇప్పుడు డెంగ్యూ ఉంది, అప్పుడు డెంగ్యూ లేదనుకోండి. రకరకాల జబ్బులు పాండమిక్ వచ్చాయి, ఊరొత్తు ఊరంతా. ఎందుకంటే సరైన వైద్య ప్రయత్నం. తర్వాత 40 సంవత్సరాలు 40.6 సంవత్సరాలు చచ్చిపోయేవారండి. తర్వాత 45, 46, 48. ఇప్పుడు యావరేజ్ మనం 69 ఏళ్ళు, 68 ఏళ్ళు, 70 ఏళ్ళు అనుకోండి. 70 ఏళ్ళకి ఒక ఆరోగ్యకరమైన విజ్ఞానం నేర్చుకోవడం వల్ల, వ్యాక్సిన్స్ డెవలప్ అవ్వడం వల్ల, ఆరోగ్యకరమైన ఉప్పు ఐడైజ్డ్ ఉప్పు వాడితే ఆరోగ్యం అని చెప్పేసి 1991 నుంచి గవర్నమెంట్ ప్రచారం చేశాక పొట్టుకున్న వాళ్ళందరి దగ్గర అందరూ పొడుగ్గానే ఉంటారండి. చిన్ని ఆరోగ్యకరమైన మార్పులు ప్రచారాలు జరగడం వల్ల అద్భుతమైన ఆరోగ్యం వచ్చింది. ఈనాడు 60-70 ఏళ్ల క్రితం 38-39 సంవత్సరాలకి చచ్చిపోయే యావరేజ్ వయసు 70 ఏళ్ళకి వచ్చింది.